పసిఫిక్ మహాసముద్రంలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2.5 డిగ్రీల టెంపరేచర్స్ పెరిగినాయని, దాన్ని ఎల్‌నినో అంటారని చెప్పేసి చెప్తున్నారు. జూన్ 2026 నుంచి వాతావరణ ప్రతికూల మార్పులొచ్చినాయని, ఉష్ణోగ్రతలు భారీగా పెరగటం వల్ల వర్షాలు ఈ సంవత్సరం పరిస్థితి ఎట్లుంటదో చెప్పలేకపోతా ఉన్నారు. తుఫాన్లు, కరువు కాటకాలు ఇట్లా జరిగే పరిస్థితి అయితే ఉంది. ఎల్‌నినో ప్రభావం ఎఫెక్ట్ వల్ల వర్షాలు రాకపోవడం, వర్షాల భారం, సుదీర్ఘ పొడిగాలులు, వరి, పత్తి, వేరుశెనగ లాంటి పంటల దిగుబడులు తగ్గిపోవటం, పంటలకు సంబంధించి అదేవిధంగా తెగుళ్ళు వచ్చే ప్రమాదం ఉన్నది. వివిధ రకాల తెగుళ్ళు. సో, ఇవన్నీ కనపడతా ఉన్నాయి. అందుకోసం తక్కువ నీటితోనే ఖర్చు అయ్యేటువంటి మినుములు, కందులు, చిరుధాన్యాలు పండించుకోవడం బెస్ట్ అని చెప్పేసి అగ్రికల్చరు ప్రభుత్వ అధికారులు చెప్తా ఉన్నారు. సో, అవగాహన కలుసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో, రైతులు దీని మీద అవగాహన కలిగి అతివృష్టిని, అనావృష్టిని ఎదుర్కొని ముందుకు పోవాలి. ముఖ్యంగా పళ్ళు, ఫలాలు, ధాన్యాలను కూడా పెట్టుకుంటూ ముందుకు పోవాలి. సో, పెద్దలారా, మిత్రులారా, ఇది పరిస్థితి. ఎల్‌నినో ఎఫెక్ట్ ఇప్పటికే మనకు కనిపిస్తుంది. ఎండలు ఇవి రోహిణి కార్తె జూన్ 7, 2026కి అయిపోయినా మృగశిర కార్తె వచ్చిన ఎండలు తగ్గొచ్చు, కానీ ఈ ప్రకృతిని, పర్యావరణాన్ని ఇది చేయటం వలనే ఈ పరిస్థితులు వస్తూ ఉన్నాయి, ఇంకొకటి కాదు. సో, పెద్దలారా, మిత్రులారా, ఇది మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయండి. నేను కూడా ఇన్బాక్స్ డిస్క్రిప్షన్లో రాస్తాను మరింత సమాచారం. సో, థ్యాంక్ యూ పెద్దలారా, మిత్రులారా, థ్యాంక్ యూ అనండి.